నమస్తే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీ మనసులో ఎక్కడో ఒక మూల ఆవేదన, ఆగ్రహం లేదా భయం ఉండే ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఒక చిన్న పిల్లాడు కుక్కల దాడిలో చనిపోతే ఆ తల్లిదండ్రుల గుండె కోతను చూసి చలించిన మనిషి ఉండడు. ఆ క్షణంలో రక్తం మరుగుతుంది. ఆ ఆవేశంలో ఈ కుక్కలన్నిటిని చంపేస్తే తప్ప మన పిల్లలకు రక్షణ లేదు అని అనిపించడం సహజం. కానీ సరిగ్గా అదే సమయంలో సోషల్ మీడియాలో రేగిన కుక్కల గొడవ అసలు విషయాన్ని పక్కదారి పట్టించింది. ఈ రచ్చకు నిప్పు ఎక్కడంటుకుందో, ఈ మంటలో సెలబ్రిటీలు, యూట్యూబర్లు, సామాన్యులు ఎలా భాగమయ్యారో, ధర్మం ఏం చెప్తుందో ఈరోజు లోతుగా విశ్లేషిద్దాం. ఈ మొత్తం గొడవకు స్పార్క్ ఎక్కడ పుట్టిందంటే, రేణు దేశాయ్ గారు పెట్టిన ఒక వీడియో. ఆవిడ ఒక జంతు ప్రేమికురాలుగా కుక్కల మీద జరుగుతున్న దాడులను చూసి తట్టుకోలేక, కుక్కలు కావాలని దాడి చేయవు, వాటిని మనం రెచ్చగొట్టడం వల్లే అవి అలా ప్రవర్తిస్తాయి, దయచేసి వాటిని చంపకండి అని ఒక వీడియో పోస్ట్ చేశారు. మరి ఎస్, కుక్క కరుస్తున్నాయి, కొన్ని కుక్కలు ఉంటాయి, మెంటల్ ఉంటాయి కొన్ని కుక్కలు, నేను ఒప్పుకుంటాను. బట్ నాకు ఒక 4 మెంటల్ కుక్కల వల్లే మీరు 400ని చంపేసేలా. డోంట్ కిల్ హండ్రెడ్స్ ఆఫ్ డాగ్స్ ఫర్ ద మిస్టేక్ ఆఫ్ 5 dogs. దట్స్ ఆల్ ఐఎమ్ సేయింగ్. ఆవిడ ఉద్దేశం మంచిదే కావచ్చు, మూగ జీవాల మీద జాలి కావచ్చు. మహాభారతంలో ధర్మరాజు స్వర్గారోహణ చేసేటప్పుడు తన తోబుట్టువులు అందరూ రాలిపోయినా చివరి వరకు తనని నమ్ముకుని వచ్చిన ఒక శునకాన్ని వదిలి స్వర్గానికి రానని చెప్తాడు. అప్పుడు ఇంద్రుడు దానికి ఒప్పుకోడు. శరణు కోరిన ప్రాణిని, నమ్మిన జీవిని వదిలేయడం ఆర్య ధర్మం కాదు అని ఇంద్రుడితో వాదిస్తాడు. రేణు దేశాయ్ గారు కూడా బహుశా ఆ ధర్మాన్ని గుర్తు చేయాలనుకున్నారు. కానీ ఇక్కడ జరిగింది టైమింగ్ లోపం. కొడుకును కోల్పోయి పుట్టడి దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులకు, భయంతో వణుకుపోతున్న సామాన్యులకు ఈ మాటలు సాంత్వన చేకూర్చలేదు సరికదా, పుండు మీద కారం జల్లినట్టు అనిపించాయి. మా పిల్లల ప్రాణాల కంటే మీకు కుక్కల ప్రాణాలు ఎక్కువయ్యాయా అనే ప్రశ్న ప్రతి సామాన్యుడి గొంతులో వినిపించింది. అప్పటి వరకు ఉన్న జాలి ఆగ్రహంగా మారింది. అదే సమయంలో యాంకర్ రష్మి గౌతమ్ గారు కూడా ఈ వివాదంలో ఒక కీలక పాత్ర పోషించారు. ఆవిడ చట్టం గురించి, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ గురించి గట్టిగా మాట్లాడారు. కుక్కలను ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తరలించడం చట్టవిరుద్ధం. మనం అడవులను నరికేసి వాటి ఆవాసాలను ఆక్రమించాం, అందుకే అవి రోడ్ల మీదకు వచ్చాయి అని ఆవిడ వాదించారు. రాజ్యాంగం ప్రకారం ఆవిడ చెప్పింది 100% నిజం. కానీ సామాజిక న్యాయం ప్రకారం చూస్తే, ఒక మురికివాడలో ఇల్లు కూడా సరిగ్గా లేని పేదవాడు తన పిల్లాడిని కాపాడుకోవడానికి కర్ర పట్టుకుని కుక్కను తరిమితే అతనికి చట్టం గురించి చెప్తే అర్థమవుతుందా? రష్మి గారు, రేణు దేశాయ్ గారు నివసించే గేటెడ్ కమ్యూనిటీలో కుక్కలు వ్యాక్సిన్ చేయించుకొని శుభ్రంగా ఉంటాయి. కానీ రోడ్డు మీద ఉండే కుక్కల పరిస్థితి, వాటి ఆకలి, వాటి పిచ్చి పూర్తిగా వేరు. గ్రౌండ్ రియాలిటీ తెలియకుండా ఏసీ గదిలో కూర్చొని చట్టాల గురించి మాట్లాడడం హిపోక్రసీ అనిపించుకుంటుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు లోక కళ్యాణం కోసం ప్రజాక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఏ పనైనా, ఏ మాటైనా మాట్లాడాలని అన్నాడు. కేవలం పుస్తకాల్లో ఉన్న చట్టాన్ని వల్లవేయడం కాదు, ఆ చట్టం వల్ల సామాన్యుడికి రక్షణ దొరుకుతుందా లేదా అని చూడటం ముఖ్యం. అసలు ఈ కుక్కలు ఎందుకు ఇంత రాక్షసత్వంగా మారుతున్నాయి? రేణు దేశాయ్ గారు అన్నట్టు అవి పుట్టుకతో హంతకులు కాదు, కానీ వాటిని ఆ స్థితికి తెచ్చింది ఎవరు? ఇక్కడే మనం సైన్స్ని అర్థం చేసుకోవాలి. మనం తినేసి రోడ్డు మీద పడేసిన చికెన్ వేస్ట్, పచ్చి మాంసం, రక్తం, ఇవే అసలు సమస్యలు. ఎప్పుడైతే ఒక కుక్క పచ్చి రక్తాన్ని రుచి చూస్తుందో, దాని మెదడులో ఉండే ప్రిడేటరీ ఇన్స్టింక్ట్ అంటే వేటగాడి లక్షణం నిద్రలేస్తుంది. దానికి తోడు ఆకలి. భగవద్గీతలో చెప్పినట్టు కామం నుండి క్రోధం పుడుతుంది. జంతువులకు ఆకలే అతిపెద్ద కోరిక. ఆకలితో ఉన్నప్పుడు, గుంపుగా ఏర్పడినప్పుడు వాటికి మనిషికి, జంతువుకి తేడా తెలియదు. ఆ సమయంలో వాటికి ఎదురుగా ఉన్నది చిన్నపిల్లవాడా, పెద్దవారా అనేది అనవసరం. అంటే పరోక్షంగా ఆ కుక్కలను మ్యాన్ ఈటర్స్గా మార్చింది ఆ మాంసం వ్యర్థాలను రోడ్డు మీద పారేసిన ఆ అనాగరికత కాదా? మనం చేసే తప్పుకు శిక్ష ఆ పసిపిల్లలు అనుభవిస్తున్నారు. ఇంకొక చేదు నిజం ఏంటంటే ప్రభుత్వ వైఫల్యం. మరి ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం ఏం చేస్తోంది? ప్రతి సంవత్సరం కుక్కల నియంత్రణ, ఏబీసీ యానిమల్ బర్త్ కంట్రోల్ కోసం కోట్లాది రూపాయల బడ్జెట్ విడుదలవుతుంది. రికార్డుల్లో చూస్తే మేము 90% కుక్కలను ఆపరేషన్ చేశాం అని రాస్తున్నారు. మరి రోడ్ల మీద కుక్క పిల్లలు పుట్టలుగా ఎలా పుడుతున్నాయి? ఇది ఒక పెద్ద మాఫియాను చెప్పుకోవచ్చు. డబ్బులు అధికారుల జేబులోకి వెళ్తున్నాయి తప్ప కుక్కలకు ఆపరేషన్లు జరగట్లేదు. పైగా కొన్ని చోట్ల ఆపరేషన్ చేసిన కుక్కలను కుట్లు మానక ముందే తిండి పెట్టకుండా నరక యాతనతో రోడ్డు మీద పడేస్తున్నారు. ఆ నొప్పి భరించలేక ఆ కుక్క పిచ్చిదైపోయి మనుషుల మీద పడుతుంది.
ఇది ముమ్మాటికి వ్యవస్థ చేసిన హత్యే. ఈ పాపంలో మన పాలకుల వాటా లేదా? రష్మి గారు, రేణు దేశాయ్ గారు ప్రశ్నించాల్సింది సామాన్యుడిని కాదు, ఈ వ్యవస్థను. మనలో ఉన్న ద్వంద్వ వైఖరిని కూడా మనం ప్రశ్నించుకోవాలి. 50,000 రూపాయలు పెట్టి ఫారిన్ కుక్కను కొంటాం, దానికి ఏసీ గది ఇస్తాం, ఎందుకంటే అది మన స్టేటస్ సింబల్. కానీ మన ఇంటి ముందున్న వీధి కుక్క ఆకలితో వస్తే రాళ్లతో కొడతాం. మన ప్రేమకు బ్రాండ్ కావాలి. మహాభారతంలో ధర్మరాజు కుక్కను ప్రేమించాడు, కానీ అది ఏ జాతి కుక్క అని చూడలేదు, అది ప్రాణి అని మాత్రమే చూశాడు. షెల్టర్లు కట్టించడం మంచిదే, కానీ ఎంతమంది డాగ్ లవర్స్ ఆ షెల్టర్లకు ఫండ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు? సోషల్ మీడియాలో సేవ్ డాగ్స్ అని స్టేటస్ పెట్టిన వాళ్ళలో ఎంతమంది ఒక్క వీధి కుక్కనైనా దత్తత తీసుకున్నారు? ప్రేమ బాధ్యతతో ఉండాలి. రోడ్డు మీద బిస్కెట్లు వేసి వెళ్ళిపోవడం ప్రేమ కాదు, అది పక్క వారికి ప్రమాదాన్ని తెచ్చిపెట్టడమే. నిజమైన ప్రేమ అంటే ఆ కుక్కను మీ ఇంటికి తీసుకెళ్ళండి లేదా షెల్టర్కి పంపండి, అంతేగాని రోడ్ల మీద, పబ్లిక్ రోడ్ల మీద కుక్కల సైన్యాన్ని పెంచి అమాయకులను బలి ఇవ్వకండి. చివరిగా ఈ యుద్ధంలో గెలుపు ఎవరిది? రేణు దేశాయ్ గారిదా, లేక రష్మి గారిదా, లేక ట్రోల్స్ చేసే వాళ్ళదా? ఎవరిది కాదు. గెలవాల్సింది ధర్మం మరియు మానవత్వం. అన్వేష గారు, రేణు దేశాయ్ గారు మరి బాధిత తల్లిదండ్రులు అందరూ కోరుకునేది ఒక్కటే, సమస్యకి శాశ్వత పరిష్కారం. తిట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక మాట అంటాడు, కర్మణ్యే వాధికారస్తే, అంటే నీ పని నువ్వు చెయ్యని. ఇక్కడ మన పని ఏంటి? మొదటిది షెల్టర్స్. అన్వేష్ గారు చెప్పినట్టు ఊరు బయట పెద్ద డాగ్ పార్కులు కట్టాలి, ప్రమాదకరమైన కుక్కలను అక్కడికి తరలించాలి. రెండవది కమ్యూనిటీ ఫీడింగ్. ఎక్కడ పడితే అక్కడ ఆహారం పెట్టకుండా ఒక నిర్ణీత ప్రదేశంలో మాత్రమే పెట్టాలి. మూడవది వేస్ట్ మేనేజ్మెంట్. మాంసం దుకాణాల వ్యర్థాలను రోడ్ల మీద పడవేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ఫ్రెండ్స్, పిల్లలు ఆడుకునే పార్కులు యుద్ధ క్షేత్రాలుగా మారకూడదు, అలాగని విశ్వాసం చూపించే కుక్కలను రాక్షసులుగా చూడకూడదు. రేణు దేశాయ్ గారి ఆవేదనలో అర్థం ఉంది, రష్మి గారి మాటల్లో చట్టం ఉంది, సామాన్యుడి కోపంలో న్యాయం ఉంది. ఇవన్నీ కలిస్తేనే పరిష్కారం దొరుకుతుంది. ఒకరినొకరు నిందించుకోవడం ఆపి వ్యవస్థను సరిచేసే పనిలో నిమగ్నమవుదాం, అప్పుడే ధర్మం నిలబడుతుంది. ఈ వీడియోని ప్రతి డాగ్ లవర్కి, ప్రతి తల్లిదండ్రులకి, వీలైతే అధికారులకు షేర్ చేయండి. వాస్తవం తెలుసుకోండి. ఆవేశం వద్దు, ఆలోచనే ముఖ్యం. జై హింద్.